ఆంధ్ర కాశ్మీర్గా చెప్పుకునే విశాఖ ఏజెన్సీ ఏరియా చింతపల్లి ఏరియాలో ప్రస్తుతం ఉన్నాం. చింతపల్లి అమ్మవారి గుడి శ్రీ బోధకొండ మాలయం దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ నుంచి లంబసింగికి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో మనం ఉన్నాం. లంబసింగి వెళ్ళి అక్కడ లంబసింగి ఆంధ్ర ఊటిగా ఎలా ప్రఖ్యాతి వచ్చింది, ఆ పేరు ఎందుకు వచ్చిందని మనం తెలుసుకుందాం. దట్టంగా కమ్ముకున్న పొగమంచు, ఓవైపు ఇంకా కురుస్తున్న మంచు తుంపరులు, ఈడ్చికొట్టే అతి చల్లని గాలులు, ఒకవైపు వలస పూల సోయగాలు, మరోవైపు ఆకుపచ్చని హరితారణ్యం అందాలు. అంతా ప్రకృతి సోయగాలమయం, వెరసి అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం. ఇవన్నీ చూడాలంటే ఏ స్విట్జర్లాండ్కో కనీసం కాశ్మీర్కో వెళ్ళాలనుకుంటున్నారో అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్లోనే అలాంటి ప్రదేశం ఒకటి ఉంది. అందుకే దీనిని పర్యాటక ప్రియులు ముద్దుగా కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా లేదా ఆంధ్ర ఊటీగా పిలుస్తారు. ఈ గ్రామానికి కొర్రబొయ్యలు అనే పేరు కూడా ఉంది. మన్యం అందాలు అనగానే అందరికీ అరకులోయ గుర్తొస్తుంది. లంబసింగి, చింతపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పర్యటించే ఒక్కరిని మైమరిపిస్తాయి. లంబసింగి ఘాట్ రోడ్లో కాఫీ తోటలు విస్తారంగా ఉన్నాయి. లంబసింగి చేరుకునే ముందు బోడకొండమ్మ గుడి కనిపిస్తుంది. దీనికి 1/2 కిలోమీటర్ దిగువన జలపాతం ఉంది. ఇక్కడ సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుంది. అక్కడి కొద్ది దూరంలో లంబసింగి గ్రామం ఉంది. విశాఖ జిల్లాలో సముద్రం మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంది ఈ లంబసింగి. చింతపల్లి వెళ్లే మార్గంలో నర్సీపట్నం దాటిన తర్వాత 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. 4 ఏళ్ల క్రితం ఒక్కసారిగా వాతావరణం 0 డిగ్రీలకు పడిపోవడంతో అప్పటి నుంచి ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉష్ణోగ్రతల కారణంగా ఆంధ్ర కాశ్మీర్గా పేరు తెచ్చుకుంది. ఆంధ్ర ఊటీ అనే పేర్లు కూడా వచ్చాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు శీతాకాలంలో 0 డిగ్రీలు లేదా అంతకంటే అతి తక్కువ నమోదవుతాయి. మిగతా కాలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దాంతో ఎక్కడికక్కడ ప్రకృతి ప్రేమికులు లంబసింగి దారి పడుతున్నారు. ఇక లంబసింగి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే పర్యాటకులతో జాతరని తలపిస్తుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు దట్టంగా కురుస్తున్న పొగమంచును ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడుపుతారు. సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ కొంతమంది పర్యాటకులు కట్టెలు, కిరోసిన్ వెంట తెచ్చుకొని మరీ చలిమంట వేసుకుంటారు. యువతి యువకులు ఆనెగల్లా చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేస్తుంటారు. ఉదయం 6 గంటలకు కొద్దిగా వెలుతురు రావడంతో పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో ప్రకృతి అందాల బ్యాక్ డ్రాప్ లో సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు తీసుకుంటూ హడావుడి చేస్తారు. విశాఖ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు లంబసింగికి తరలి రావడంతో ఈ మార్గంలో రహదారులు కిక్కిరిసిపోతాయి. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచే కాకుండా ఏకంగా బెంగళూరు నుంచి కూడా వాహనాల్లో లంబసింగికి పర్యాటకులు వచ్చారంటే ఈ ప్రదేశానికి ఎంత క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. కాశ్మీరాన్ని తలపించే లోయలు, ఎత్తులో ఉన్న లంబసింగి చేరుకునేటప్పుడు చల్లని వాతావరణం, మంచు తెరలు, కాశ్మీరాన్ని తలపించే లోయలు పర్యాటకులకు చక్కని అనుభూతిని కలిగిస్తాయి.
కొండలు అడవులు దాటుకొని వెళ్ళవలసి వస్తుంది. ఇరువైపులా లోయలు, మధ్యలో రోడ్డు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎన్నో మలుపులు తిరుగుతూ సాగే లంబసింగి ప్రయాణం రసవత్తరంగా ఉంటుంది. కాఫీ తోటలు, పసుపు రంగులో కనిపించే వలస పూల తోటలు, తాజంగి రిజర్వాయర్ వాతావరణం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శీతాకాలంలో లంబసింగిలో మంచు వర్షం కురుస్తుంది. రెగ్యులర్గా ఉదయం 6 గంటలు అయ్యేసరికి కనిపించే సూర్యుడు ఇక్కడ మాత్రం 10 గంటలకు దర్శనమిస్తాడు. వేసవిలో మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడు ప్రకాశిస్తాడు. లంబసింగిలో ప్రతిరోజు 3 గంటలకు సూర్యుడు సన్నబడిపోతారు. సాయంత్రం 5-6 అయ్యేసరికి చలి ప్రారంభమవుతుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శీతాకాలంలో లంబసింగిలో మంచు వర్షం కురుస్తుంది. రెగ్యులర్గా ఉదయం 6 గంటలు అయ్యేసరికి కనిపించే సూర్యుడు ఇక్కడ మాత్రం 10 గంటలకి దర్శనమిస్తాడు. ప్రస్తుతం మనం విశాఖ ఏజెన్సీ ఏరియా లంబసింగిలో ఉన్నాం. ఆంధ్ర ఊటీగా చెప్పుకునే ఈ ప్రాంతం ఎంతో ఫేమస్ ఉంది విశాఖలోని. ఊటీ, కాశ్మీర్లో ఊటీ తర్వాత లంబసింగికి అంత ప్రాధాన్యత ఉంది. ఇది ఊటీ అయితే ఏ విధంగా ఉంటుందో లంబసింగి కూడా అదే ప్రాంతంలో వ్యూ చూస్తుంటే మన కనీసం మన లంబసింగి నుంచి కొండ ప్రాంతానికి సుమారుగా దాదాపుగా 1 గంట ప్రయాణం చేసి జర్నీ ఇక్కడికి వచ్చాము. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శీతాకాలంలో లంబసింగిలో మంచు వర్షం కురుస్తుంది. ఉదయం 6 గంటలు అయ్యేసరికి కనిపించే సూర్యుడు ఇక్కడ మాత్రం 10కి కనిపిస్తాడు. తాజంగి రిజర్వాయర్ వద్ద పర్యాటక శాఖ తాజాగా బోట్ షికారు ఏర్పాటు చేశారు. చక్కని అనుభూతులను పంచే ఈ ప్రాంతంలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడగుండమ్మ దేవాలయం వద్ద మొన్న మధ్య ఒక జలపాతం కూడా కనిపించింది. దేవాలయం వద్ద కనిపించింది కాబట్టి బోడగుండమ్మ జలపాతం అని పేరు పెట్టారు. అలాగే 40 కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్, 75 కిలోమీటర్ల దూరంలో ధారకొండ వాటర్ ఫాల్స్ చూడదగ్గది. లంబసింగికి ఎలా చేరుకోవాలో వైజాగ్ ఎయిర్పోర్ట్, వైజాగ్ రైల్వే స్టేషన్, నర్సీపట్నం రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రభుత్వ బస్సులలో వచ్చేవారు నర్సీపట్నం, వైజాగ్, చింతపల్లి తదితర ప్రాంతాల నుంచి బస్సులలో రావచ్చు.